మనము ప్రకటన గ్రంథంలోని అంశాలను ధ్యానం చేసుకుంటున్నాం కదండి. ప్రభు అయిన క్రీస్తు వారు సంఘాలకు రాసిన 7 ఉత్తరాలు, 7 సంఘాలకు క్రీస్తు వారు రాసిన 7 ఉత్తరాల గురించి మనం నేర్చుకుంటున్నాం. అవి చాలా ప్రాముఖ్యమైనవి అని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు సంఘానికి రాస్తున్నాడు అని అంటే మనకు రాస్తున్నాడు అని అర్థం కదా. 7 సంఘాలకు రాస్తున్నాడు అని అంటే ప్రతి సంఘము కూడా ఏదో ఒక లక్షణాల చేత ఆ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండొచ్చు, లేకపోతే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండొచ్చు. సో మనందరి గురించి కూడా దేవాది దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో, అంటే ఆయన రాకడకు సమీపమవుతున్న సమయము అని అర్థం. ప్రకటన గ్రంథము అని అంటే అర్థం ఏంటి కదా, రెవల్యూషన్స్. ప్రకటన గ్రంథం అంటే ఆయన రాకడకు సూచనలు జరుగుతున్న సందర్భంలో సంఘాలకు రాస్తున్న ఉత్తరాలు ఇవి, విశ్వాసులకు రాస్తున్న ఉత్తరాలు ఇవి కదా. దాని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన వారము మనకి పరగమ సంఘంలో ఉన్న విషయాలన్నీ ధ్యానం చేసుకున్నాం. ఈ వారము తుయతైర సంఘము అనే సంఘం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తుయతైర 18వ వచనము నుంచి 29 వచనాల దాకా ఈ అంశము తుయతైర సంఘం గురించి దేవాది దేవుడు రాపిస్తున్నాడు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ వచనం నుంచి 29 వచనాలు గమనించినట్లయితే చాలా పెద్ద లెటర్ అని చెప్పొచ్చు ఈ సంఘానికి కదా. ఎక్కువ వచనాలు ఉన్నాయి ఈ సంఘానికి దేవుడు రాపిస్తున్నప్పుడు. 18 నుంచి 29 వచనాలు, దాదాపు 12 వచనాలు ఈ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కువగా రాస్తున్నాడు అంటే ఎక్కువ అంశాలు అందులో దాచబడ్డాయి. ఎక్కువగా ఈ సంఘం గురించి దేవుడు ఏదో హెచ్చరిక చేస్తున్నాడు, లేకపోతే ఏదో మెప్పు కూడా అందులో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మిగతా సంఘాలకు కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ ఈ సంఘానికి మాత్రం పెద్ద లెటర్ రాస్తున్నట్టుగా మనం గమనించవచ్చు కదా. చాలా అంశాలు ఇందులో దాచబడి ఉన్నాయి. అయితే క్లుప్తంగా కొన్ని విషయాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము 18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదమును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ప్రతి సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ప్రతి సంఘముతో ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి సంఘముతో తాను ఎవరై ఉన్నాడో, ఈ సంఘానికి నేను ఏ విధంగా రాబోతున్నానో, ఈ సంఘము పట్ల నా ఉద్దేశం ఏంటో, నేను ఏంటో తెలియచెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈ సంఘానికి తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఆయన? అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడు, మొదటి అంశము. అపరంజి వంటి పాదములను పోలినవాడు, 2వ అంశము. దేవుని కుమారుడు, 3వ అంశము కదండి. 3 అంశాలను, 3 లక్షణాలను ఆయన ఈ సంఘానికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఈ సంఘానికి 3 రకాలుగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడు, కన్నులను కలవాడు చెప్పే సంగతులు. అగ్నిజ్వాల అంటే ఆయన కన్నులను అగ్నిజ్వాలతో పోలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. అగ్నిజ్వాల వంటి కన్నులు, ఆయన కన్నులు లేకపోతే ఆయన కనుదృష్టి అగ్నిజ్వాలతో పోల్చబడింది. ఎందుకు అగ్నిజ్వాలతో పోల్చబడింది అని అంటే, ఈ అగ్ని ఏం చేస్తుందో మనకు తెలుసు. ఈ అగ్ని ద్వారా తనను ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఒక తీవ్రమైన సంఘటన లేకపోతే ఒక సందర్భము ఈ సంఘంలో జరుగుతుంది అనే విషయము మనకు అర్థం అవ్వాలి కదా. అగ్ని అనగానే ఏం చేస్తుందో మనకు తెలుసు. ఈ అగ్నిని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఈ సంఘంలో సంథింగ్, ఏదో చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము, దేవునికి నచ్చనిది ఒకటి జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అగ్ని అనగానే ఏం చేస్తుంది? అది కాల్చివేస్తుంది. రెండు పనులు చేస్తుంది. అగ్ని 2 పనులు చేస్తుంది. అంటే ఈయన కనుదృష్టి ఎలా ఉంటుంది అని అంటే, ఈయన చూపు ఎలా ఉంటుంది అని అంటే అగ్నిలా. అగ్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. కాలిఫోర్నియాను చూసాం, సమస్తము బూడిద చేసేసింది కదా, నాశనం చేసేసింది. అంటే పెనెట్రేట్స్ అన్నమాట. అంటే ప్రతి దానిని కూడా కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అది చిన్న చెత్త అయినా ఏదైనా కానీ, అది ఇనుము అయినా ప్రతి దానిని కాల్చి వేస్తుంది. అంటే ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకునే సృష్టము ఏది లేదు అని అర్థం చేసుకోవాలి
కదా. తన కనుదృష్టి నుంచి, దేవాది దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకునేది ఏది కూడా ఈ సృష్టిలో లేదు అని అనుకుంటున్నావేమో. నువ్వు ఏమి కాదులే, నీ హృదయంలో కొన్ని ఆలోచనలు చేస్తున్నావేమో, కానీ ఈ ఆలోచనలను కూడా ఎరిగిన దేవుణ్ణి పెనెట్రేస్ అనమాట, కనుదృష్టి, ఆయన కనుదృష్టి మన హృదయాంతరంగములను పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది. నీ సంఘంలో జరుగుతున్న విషయాలు నీకు ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నావేమో, కానీ ఆయనను నేను ఎవరిని అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడను అని ఖచ్చితంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు ఆయనకున్నాయి కాబట్టి కొన్ని వచనాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో 23-24 వచనాలను చదువుతాను. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. దహించు అగ్ని ఆయన ఎవరు? దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. అందుకనే మీ దేవుడైన యెహోవా ఎవరో తెలుసుకోండి. ఏం చేయాలి మీరు? మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపమును కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు. ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్నే ఇంకొక దానికి దేనికి ఇవ్వకు అని అర్థం కదా. ఏ విగ్రహాన్ని నువ్వు ఆరాధించకూడదు, ఏ విగ్రహాన్ని నీ హృదయములోకి ఆహ్వానించకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. విగ్రహం అంటే స్టాచ్యూ అని మాత్రమే కాదు. ఆయనకిచ్చే స్థానాన్ని వేరే వాళ్ళకు దేనికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా అని అర్థం. ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. దేనికిచ్చినా కానీ చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడండి. ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఎవరంతకు వారు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, జాగ్రత్త పడాలి. ఏలయనగా ఎందుకు చెప్తున్నాను ఈ మాట? వేరే విగ్రహాన్ని చేసుకోవద్దు, వేరే దానిని ఆరాధించొద్దు, వేరే దానిని ఆశించొద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఆయన దహించు అగ్ని, రోషము గల దేవుడు. దహించు అగ్ని. ఆయన మనలో ఉన్న చెత్తను, చెదారాన్ని కూడా ఆయన దహించి వేస్తాడు. అంత మాత్రమే కాదు, శిక్షిస్తాడు కూడా కదా. అగ్ని దేనికి సాదృశ్యం? పనిష్మెంట్. శిక్షిస్తాడు కూడా. దహించు అగ్నిగా ఆయన వస్తాడు. ఆయనకి ఇవ్వవలసిన స్థానము, ప్రముఖ స్థానము ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రాధాన్యత. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? తన ప్రజల గురించి. తన ప్రజల గురించి కాని వారి గురించి మాట్లాడట్లా కదా. ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇజ్రాయేలీలు కాని వారి గురించి మాట్లాడట్లా, బయట ఉన్న వారి గురించి మాట్లాడట్లా. వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. దేవుని పిల్లల గురించి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇజ్రాయేలీల గురించే మాట్లాడుతున్నాడు. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కదా, నన్ను సేవిస్తున్నారు కదా, నన్ను వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మనము చేయాల్సినది ఆయనకు కాకుండా వేరే దానిని ఆరాధించొద్దు. ఆయనకు ఇవ్వవలసిన స్థానం కాకుండా వేరే స్థానాన్ని ఇవ్వద్దు. ఎందుకు? ఆయన రోషము కలిగిన దేవుడు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు, నా స్థానం నాదే, నా స్థానంలో వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన రోషం కలిగిన దేవుడు కదా. మన అబ్రహాం గారి గురించి మనం చూసాము. ఆయన స్థానం ఆయనకి ఇవ్వాల్సిందే, లేకపోతే ఇస్సాకును బలిగా ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, అబ్రహాం జీవితంలో నేనే మొదటి స్థానంలో ఉన్నా, నన్ను ఆరాధిస్తున్నాడు, నువ్వు నాకు భయపడుతున్నావు. వేరే వాళ్ళ గురించి మాట్లాడలే, తన ప్రజల గురించే. తన ప్రజలు తనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక తండ్రి తన ఇంట్లో ప్రముఖ స్థానం ఉండాలని ఏ విధంగా అయితే కోరుకుంటాడో, దేవాది దేవుడు కూడా తన ప్రజల మధ్య, తన ప్రజల జీవితాలలో, తన ప్రజలలో తనకు మొదటి స్థానం ఇవ్వాలి. సహజమే కదండి. ఒక తండ్రి తన కుటుంబంలో ప్రముఖ స్థానం ఇవ్వాలని కోరుకోవడం తప్ప?
పిల్లలు తన మాట వినాలి, తన ఏది చెప్తే అది చేయాలి. ఎందుకు? వాళ్ళకు తెలియదు కాబట్టి, సరైన మార్గం ఏంటో తెలియదు కాబట్టి తండ్రి చెప్పినట్టుగా వినాలి, కుటుంబం తండ్రి చెప్పినట్టుగా వినాలని కోరుకోవడం తప్ప ఖచ్చితంగా తప్పు కాదు. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా ఇదే కోరుకుంటున్నాడు. మనకు తెలియదు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏం చేయాలో. అందుకనే ఆయన కోరుకుంటున్నాడు, ఆయనకి ఇవ్వవలసిన స్థానము ఆయనకి ఇవ్వాలి. పెనెట్రేట్స్, ఆయన అగ్నిజ్వాల వంటి అన్నీ తెలుసు ఆయనకి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఆ మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎందుకు దహించు అగ్ని? కాబట్టి ఏం చేయాలి? ప్రీతికరమైన సేవ చేయాలి. ఆయనకి ఇష్టమైన పనులు. సేవ చేయడం అని అంటే సంఘంలోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నప్పుడు, లేకపోతే సంఘంలో ఆ పనులు ఈ పనులు చేయడం అని కాదు. సేవ చేయడం అంటే ఆయనను ఆరాధించడము, ఆయన ఇష్ట ప్రకారం జీవించడం, ఆయన చిత్త ప్రకారం జీవించడము, ఆయన కృప కలిగి కదా, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఈ కృప కలిగి వినయ భయభక్తులతో మనం చేయాల్సిన పని అదే. ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయడం తప్ప వేరే మార్గము లేదు. లేకపోతే ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ఇది తన ప్రజల గురించి మాట్లాడుతున్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తాడు, తను శిరస్సుగా ఉండాలి అని అనుకుంటాడు. తన బిడ్డలను, తన కుటుంబాన్ని, లేకపోతే తన ప్రజలను ఆయన నడిపించాలి అని కోరుకుంటాడు సరైన మార్గంలో. అందుకనే ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకునే సృష్టము ఏది కూడా ఈ లోకంలో లేదు. మనకు సామెతల గ్రంథంలో కూడా ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు అనే మాట మనకు చూస్తాం కదా. దేవుని కన్నులు ప్రతి స్థలంలో కూడా ఉంటాయని సామెతలు 15:3 చూస్తాం. ప్రతి స్థలంలో కూడా ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన కన్నులు చూస్తున్నాయి. చెడ్డవారి మీద మంచివారిని కూడా ఆయన గమనిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మనము ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ విషయాన్ని అందుకనే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడు. ఇంకొకటి చేస్తుంది. ఇది ఒక వైపు మాత్రమే. ఏం చేస్తాడైనా ఒకవైపు ఇది అగ్నిజ్వాల వంటి కన్నులు, ఇది ఇంకొక వైపు అయితే రెండవ వైపు కూడా ఆయన పరిశుద్ధపరుస్తాడు. అగ్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. అగ్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది మనకు తెలుసు. 1 పీటర్లో చూస్తాం కదా, విశ్వాసమును పోలుస్తూ ఉన్నాడు. బంగారాన్ని మనకు పరిశుద్ధమైన బంగారంగా దానిని తీయాలి అని అంటే ఫర్నెస్ గుండా వెళ్ళాలి కదా, ఫర్నెస్ గుండా వెళ్ళాలి. కంసాలి దానిని ఫర్నెస్ గుండా తీసుకువెళ్తాడు, కొలిమి గుండా తీసుకువెళ్ళాలి కదా, అగ్ని గుండా తీసుకువెళ్ళాలి బంగారాన్ని. అగ్నిగుండా తీసుకువెళ్తున్నప్పుడు అగ్నిలో ఉన్న లేకపోతే ఆ బంగారంలో ఉన్న మలినాలన్నీ బయటకు వస్తాయి. బయటికి రావడానికి, వాటిని తీసివేయడానికి దేవాది దేవుడు అనుమతిస్తాడు? అగ్నిని అనుమతిస్తాడు. అగ్ని ద్వారా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ మలినాలన్నీ తీసివేసి ఏమొస్తుంది? ప్యూర్, పరిశుద్ధమైన బంగారంగా బయటికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దహించు అగ్ని, ఆయన అగ్ని పరిశుద్ధపరుస్తుంది, మలినాలను తీసివేస్తుంది. వెండిలో నుంచి లేకపోతే బంగారంలో నుంచి మలినాలను బయటికి రావాలి. మలినాలు బయటకు వస్తే అద్భుతమైన ఆర్నమెంట్ తయారవుతుంది, అద్భుతమైన బంగారము, పరిశుద్ధమైన బంగారము బయటకు వస్తుంది. ఈ రెండు లక్షణాలు ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు అనే దానిలో దాచబడ్డాయి. నీ సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ సంఘంలో జరుగుతున్న పరిస్థితులను నేను ఏమి చేయగలను అని అంటే కాల్చివేస్తానో, పరిశుద్ధపరుస్తాను. కాబట్టి తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది మనం గమనించాలి. విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇంకొక మాట ఏమన్నా పోల్చుకుంటున్నాడు? తనను తాను అపరంజిని పోలిన పాదములు గలవాడు కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఇంగ్లీష్లో ఈ మాట హిస్ ఫీట్స్ ఆర్ లైక్ బర్నిష్డ్ బ్రాంజ్ అని ఉంటుంది. అంటే ఆయన పాదాలు ఎలా ఉంటాయి? బ్రాంజ్ అని అంటే కంచు కదా, కంచు. అంటే కంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే స్ట్రెంగ్త్, అథారిటీ, స్ట్రెంగ్త్కి, బలానికి, అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆత్మీయంగా తీసుకుంటే రైచియస్,
జస్ట్, నీతి న్యాయములకు సాదృశ్యంగా ఉంది. ఆయన పాదాలు ఎలా ఉన్నాయనంటే నీతి న్యాయములు కలిగిన వాడు. ఆయన పాదాలలో ఏముంది? బలం ఉంది, అధికారం ఉంది. దేనికి? ఆయన అన్రైచియస్ని, సిన్ని నలిపివేస్తాను అని అర్థం, దానిని చితక్కొడతాను అని అర్థం, దానిని సమూలంగా నాశనం చేస్తాను అని అర్థం. ఇంతగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ సంఘంలో అని అంటే, ఆ సంఘంలో ఎంతో గొప్ప దేవునికి నచ్చని లక్షణాలు ఏవో జరుగుతూ ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవ్వాలి. అగ్ని జ్వాలతో పోల్చుకుంటున్నాడు, అపరంజిని పోలిన పాదములతో నేను క్రష్ చేస్తాను అంటున్నాడు కదా. క్రష్ చేస్తాను, నా పాదముల కింద నేను అణగదొక్కుతాను పాపాన్ని. అది ఎంత అంటే మనం 23వ వచనంలో చూస్తే ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. 22లో కూడా ఆ మాట చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22-23లో, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఎంత భయంకరంగా దాని పిల్లలను చంపేస్తానంటే, పిల్లలను అంటే ఫిజికల్గా పిల్లలను కాదు, అది ఆత్మీయ సంబంధమైన మాట. అది దాంట్లో ఉన్న అది పైన వచనాలు నేర్చుకున్నప్పుడు ఈ విషయాలను నేర్చుకుందాం. కానీ ఆయన ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు, ఎంత కోపంతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను నేను నాశనం చేస్తాను, మంచం పట్టిస్తాను అంటే కంప్లీట్గా అందులో ఉన్న అపవిత్రతను తీసివేస్తాను. అంటే ఏదో గొప్పగా పాపం ఏదో జరుగుతుంది ఆ సంఘంలో, దానిని అణిచివేస్తాను, నాశనం చేస్తాను అని ఆయన ఖచ్చితంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అపరంజి వంటి పాదములు, క్రష్ అన్రైచియస్నెస్ అండ్ సిన్, పాపాన్ని అవినీతిని ఆయన నేను సమూలంగా నాశనం చేస్తాను, నీలో ఉన్న ప్రతి పాపాన్ని అని ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇంకొక మాట, దేవుని కుమారుడు కదా, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. దేవుని కుమారునిగా పరిచయం చేసుకుంటున్నాడు. కానీ మనం ఇక్కడ చూస్తే యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇక్కడ ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు యోహాను గారికి? ఈ ప్రకటన గ్రంథం మొదట్లోనే మనుష్య కుమారునితో పోల్చుకుంటున్నాడు, మనుష్య కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా, మనుష్య కుమారుడు. కానీ ఇక్కడ ఈ సంఘంతో ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? దేవుని కుమారునిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఏంటి తేడా మనుష్య కుమారునికి దేవుని కుమారునికి? మనుష్య కుమారుడు అని అంటే తగ్గింపు స్వభావము కలిగినవాడు కదా. ప్రభువైన క్రీస్తు వారు తండ్రితో సమానముగా ఆయనకు అధికారం ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది. సృష్టి చేసినవాడు ఆయన. సృష్టి ఆరంభము నుంచి కూడా సమస్తమును ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన కొరకు కలిగినవన్న విషయం మనకు తెలుసు. కానీ అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి, అలాంటి మహిమ కలిగిన దేవుడు, అలాంటి అధికారం కలిగిన దేవుడు ఎలా వస్తున్నాడు? మనుష్య కుమారునిగా. అంటే ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి వచ్చాడు. తగ్గింపు స్వభావము మనుష్య కుమారునిది. అందుకనే సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. ఎందుకు? సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. సాధారణంగా మనుషులకు ఏ లక్షణాలు ఉంటాయో, ఏ బలహీనతలు ఉంటాయో నాకు తెలుసు. వారిని బలపరచడానికి నేను వారి మధ్యలోనే సంచరించేవాడిని. వారి శ్రమలేంటో నాకు తెలుసు, వారి నిందలేంటో, వారి అవమానాలు ఏంటో నాకు తెలుసు, వారు వెళ్తున్న పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. కాబట్టి మనిషిగా వచ్చి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితులలో కూడా నేను తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను కదండి. మనలో ఏ సమస్య గుండా మనం వెళ్ళినా ఆయన సమాన అనుభవము కలిగిన వాడు కదా. ఆయన మన ప్రతి పరిస్థితిని వ్యక్తిగతంగా ఎరిగినవాడు. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. మనం వెళ్తున్న ఏ పరిస్థితి అయినా ఆయనకు తెలియనిది లేదు, ఆయన అనుభవించనిది లేదు. ఆయన ఖచ్చితంగా ప్రతి పరిస్థితి నాకు తెలుసు. అందుకనే మనుష్య కుమారునిగా ఈ లోకంలోకి వచ్చాడు. సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. మన ప్రతి బలహీనత నుంచి విడిపించడానికి, బలపరచడానికి, మనలో ఉన్న ప్రతి పరిస్థితిని లేకపోతే కన్నీటిని తుడిచివేయడానికి, ఆనందముగా మార్చడానికి ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు అనే విషయం మనకు అర్థమవ్వాలి.
ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత కనికరం కలిగిన దేవుడో, ఎంతగా తగ్గింపు స్వభావం కలిగిన వాడో మనుష్య కుమారునిలో ఉన్న లక్షణాలు అవి. అయితే ఈ సంఘంతో పరిచయం చేసుకుంటుంది దేవుని కుమారునిగా పరిచయం చేసుకుంటున్నాడు, మనుష్య కుమారునిగా కాదు. అంటే అర్థమేంటి? ఏ విధంగా అయితే పరలోకంలో ఆయన దేవునితో పాటుగా సమాన అనుభవం కలిగిన వాడు, సమానంగా తను అధికారం కలిగి ఉన్నాడు, మహిమ కలిగి ఉన్నాడు కదా. ఏ విధంగా అయితే తనకు దేవునితో పాటుగా ఉన్నాడో, సమానత్వములో ఉన్నాడో, ఆ దేవుని కుమారునిగా వస్తున్నాను నేను. తగ్గించుకోవట్లా. ఇప్పుడు తను దేవునిగా, దేవుని స్వభావముతో, మహిమతో, అధికారముతో నేను నీ దగ్గరకు వస్తున్నాను అంటే అర్థం ఏంటి? శిక్షించడానికే వస్తున్నాను. నీ మీద నీ అధికారం కలిగి ఉన్నవాడిని నేను ఏ విధంగా వస్తున్నాను? దేవుని కుమారునిగానే వస్తున్నాను. తీర్పు తీర్చేవాడిగా వస్తున్నాను. మనుష్య కుమారుని తీర్పు తీర్చడానికి రాలేదు ఈ లోకంలోకి, కానీ దేవుని కుమారునికి అధికారం ఉంది, ఏమైనా చేసే అధికారం ఉంది. సంఘంలో జరుగుతున్న పరిస్థితులకు తీర్పు తీర్చడానికే వస్తున్నాను, నేను శిక్షించడానికే వస్తున్నాను అనే విషయాన్ని ఆయన దేవుని కుమారునిగా చెప్పడంలో దాని యొక్క ఆంతర్యము. ఈ విషయాన్ని, ఈ 3 లక్షణాలు ప్రతి విశ్వాసికి కూడా అర్థమవ్వాలి, ప్రతి సంఘానికి కూడా అర్థమవ్వాలి. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆయన కాల్చివేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు ఆయన కనుదృష్టి భూమి అంతా కూడా సంచారం చేస్తుంది అని మనకు 2 క్రానికల్స్లో కూడా చూస్తాం కదా. ఆయన సంచారం చేస్తుంది, చూస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుల కొరకు, యథార్థవంతులను బలపరచడానికి, శక్తిని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, లేవనెత్తడానికి ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది. భూలోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. అదేవిధంగా ఆయన పరిశుద్ధపరచడానికి, నన్ను మనల్ని పరిశుద్ధపరచడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అందులో నుంచి, ఆ కొలిమిలో నుంచి తీసుకువెళ్తున్నప్పుడు మనం అంగీకరించినప్పుడు, యాక్సెప్ట్ చేస్తే మనలో ఉన్న ప్రతి మలినాన్ని కూడా తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అద్భుతమైన, పరిశుద్ధమైన బంగారాన్ని బయటికి తీయడానికి ఇష్టపడుతున్నాడు కదా. అందుకని అగ్నిజ్వాలతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. పాపాన్ని ఆయన సహించడు కదా, అవినీతిని ఆయన సహించడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన మనుష్య కుమారునిగానే మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేవుని కుమారునిగా చూస్తే మనం తట్టుకోలేము. ఈ విషయం మనకు అర్థం కావాలి కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మాట్లాడుతున్న మాట, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును కదా. ఒక అద్భుతమైన మెప్పును కూడా ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి సంఘానికి. నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ ఏంటో నాకు తెలుసు, నీ విశ్వాసం ఏంటో నాకు తెలుసు, నీ పరిచర్య, నీ సహనం ఏంటో నాకు తెలుసు. నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఎంత అద్భుతమైన ఒక సాక్ష్యము కలిగి ఉంది తుయతర సంఘం. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా అధికమయ్యాయి. ఇది ఉండాలి ప్రతి సంఘంలో, ప్రతి విశ్వాసిలో ఉండాల్సిన అద్భుతమైన లక్షణం ఇది. దినాలు గడుస్తున్న కొద్దీ, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఒక ఆత్మీయునిలో కనపడాల్సినది విశ్వాసములో ఎదగడం, ఆత్మీయతలో ఎదగడం, ఆత్మీయతలో బలపడడం, వాక్యానికి విధేయత చూపించడం. తుయతైర సంఘంలో మరీ ఎక్కువగా ఉంది అది. రక్షించబడింది, విశ్వాసులు రక్షించబడ్డారు, మొదటగా కొద్దిగా ఉంది, కానీ అద్భుతంగా విశ్వాసంలో అది దినము ఎదుగుతూ ఉంది. ఆత్మీయంగా ఎంతో ఉన్నతిని సాధించినట్టుగా దేవుని నుండే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్న సంఘము తుయతైర సంఘం. కానీ ఎఫెసు సంఘం అలా లేదు కదా. ఈ రెండింటికి తేడా ఏంటి? ఎఫెసు సంఘానికి, తుయతైర సంఘానికి. ఎఫెసు సంఘంలో మొదటి ప్రేమను కోల్పోయాం. మొదటగా ఉన్న ఆసక్తి రోజులు గడుస్తున్న కొద్దీ, దినాలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ తగ్గిపోయింది. ప్రేమ చల్లారిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. కానీ ఇక్కడ తుయతైర సంఘానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? దినాలు గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ ఆత్మీయత, ప్రేమ మరి ఎక్కువగా, అధికంగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది జరగాలి ప్రతి విశ్వాసిలో కూడా.
బలహీనపడకూడదు. రోజులు గడుస్తున్నాయి అని అంటే, నెలలు గడుస్తున్నాయంటే, వారాలు గడుస్తున్నాయంటే ఇంకా బలం పొందుకోవాలి. వాక్యపు వెలుగులో నడిచే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న ప్రతి బలహీనత నుంచి జయించడానికి వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించాలి. వెలుగులో నడిచే ప్రయత్నం చేయాలి. కానీ మళ్ళీ చీకటిలోకి వెళ్ళకూడదు. మళ్ళీ అవిధేయత చూపించే స్థాయిలోకి మనం వెళ్ళకూడదు. ఈ సంఘం కలిగి ఉంది అలాంటి అద్భుతమైన లక్షణాలు. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట మాట్లాడతాడు. 5వ అధ్యాయంలో ఇది మనం చూసాము. మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాను నేను. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగి ఉన్నది. కాలాన్ని బట్టి చూస్తే మీ ఆత్మీయంగా మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో, లేకపోతే ఎప్పుడైతే క్రీస్తు వారిని అంగీకరించారో ఆ దినం మొదలుకొని ఇప్పటి వరకు కాలమును బట్టి చూస్తే, ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిన విధానాన్ని చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధించే స్థాయిలో ఉండాలి. ఆత్మీయంగా ఎదిగిన స్థాయిలో ఉండాలి. విశ్వాసములో స్థిరంగా ఉండాలి. వాక్యము విషయములో విధేయత చూపిస్తూ ప్రతి విషయంలో వాక్యంతో సరిచేసుకుంటూ ఆత్మీయంగా బలపడే స్థాయిలో ఉండాలి. మీరు ఇంకా శిశువుల్లా ఉండాలని నేను కోరుకోవట్లేదు. మీరు ఇంకా పాలు తాగవలసిన వారిగానే ఉండాలని నేను కోరుకోవట్లేదు. పాలు తాగుతున్నాము, ఎదుగుతున్నప్పుడు కూడా పాలు తాగే స్థితిలో ఒక బిడ్డ ఉన్నాడంటే అర్థం ఏంటి? శరీరంలో ఏదో బలహీనత ఉంది, ఏదో సమస్య ఉంది అని అర్థం కదా. పాలు తాగుతూనే ఉన్నాడు, ఇంకా పెరుగుతూ ఉన్నాడు. 4 నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా పాలు తాగుతున్నాడు అని అంటే ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఏదో బలహీనత ఉంది. ఈ సంఘం అలా లేదు, తుయతర సంఘం అలా లేదు. మీరు దినదినము కడపటి స్థితి మీద ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. ఎక్కువైపోయింది, మామూలు ఎక్కువ కాదు, మరీ ఎక్కువైపోయిందంట. ఆత్మీయతలో, సహనములో, ప్రేమించడంలో, క్షమించడంలో కదా, సహవాసంలో, వాక్యములో జీవించడంలో, మాదిరికరంగా ఉండడంలో, సరిచేసుకోవడంలో మరీ ఎక్కువగా తన ఆత్మీయ స్థితి ఉంది. ఎలా సాధ్యమైంది? అభ్యాసము చేత కదా. ఇదే పౌలు గారు ఈ మాట అన్నారు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి ఏది మంచి, ఏది చెడు, ఏమి చూస్తున్నాను, ఏమి చేస్తున్నాను, ఏమి ఆలోచన చేస్తున్నాను. సాధకం చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా వెళ్ళకూడదు. ఇది అభ్యాసం చేసుకుంటూ వెళ్తున్నప్పుడే ఆత్మీయంగా కాలమును బట్టి చూసినప్పుడు మనము ఆత్మీయంగా ఉన్నత స్థానంలోకి ఎదిగే అవకాశం ఉంది. సమయాన్ని బట్టి చూసినప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఈ సంఘము అద్భుతమైన సాక్ష్యము మరి ఎక్కువగా తను కలిగి ఉందేంటి? అద్భుతమైన ఆత్మీయత కదా. ఒకసారి వెళ్దాం మళ్ళీ ప్రకటన గ్రంథంలో. నీ సహనము నేను నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. మరీ ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యమో. ఇది ప్రతి సంఘము ఇలా ఉండాలి, ప్రతి విశ్వాసిలో ఇది కనిపించాలి. బలహీన పడే వాళ్ళం కాదు. ఒకసారి నేను నమ్ముకున్నాను, వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను అని అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి ముందుకు వెళ్ళడం తప్ప కదా. క్రైస్తవ జీవితం జీవించడం తప్ప వేరే ఆప్షన్ లేనే లేదు. దేవుని వాక్యం ఇదేనా, ఈ విధంగా చెప్తుందా, ఈ విధంగా సెలవిస్తుందా, అది సరి చేసుకుంటూ మన ఆత్మీయతలో ఉన్నతంగా ఎదగడం తప్ప క్రైస్తవునికి వేరే మార్గం లేదు. అందుకనే వారితోనే ఆయన మాట్లాడుతున్నాడు. బయట వాళ్ళతో కాదు, అవిశ్వాసులతో కాదు, అన్యులతో కాదు, విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. సంఘముతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట. ఈ టైం కల్లా మనం ఎలా ఉండాలి? ఉన్నత స్థానంలో మరి ఎక్కువగా విశ్వాసములో స్థిరపడుతూ బలపడుతూ ముందుకు వెళ్ళేవారంగా మనల్ని మనం సరిచేసుకుంటూ వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఎవరంతకు వారి జీవితంలో జరగాల్సిన పని ఇది
ఎవరంతకు వారి జీవితంలో జరగాల్సిన పని, లేకపోతే ఆయన హృదయంలోకి చూసే దేవుడు, పెనట్రేట్ అగ్ని జ్వాల, ఆయన కన్నుల నుంచి తప్పించుకునేది ఏది లేదు అని అర్థం. ఆయనకు తెలియని ఆలోచన ఏది లేదు అని అర్థం కదా. ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు తెలియనిది ఏది లేదు. అందుకనే తనను ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. మీరు ఎదగండి, ఆత్మీయంగా ఎదగండి కదా. ఆత్మలో ఎదిగినప్పుడే అన్ని విషయాలలో మనం ఎదుగుతాము. యోహానులో అదే అంటాడు కదా, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారమే అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఆత్మలో వర్ధిల్లకపోతే మనం వేరే విషయాలలో వర్ధిల్లలేము, ఆశీర్వదించబడలేము. దేవుడు కోరుకుంటున్నది అదే, ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి, స్థిరపడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి కదా. ఇది అద్భుతమైన ఒక మెప్పును ఈ సంఘానికి ఇస్తున్నాడు. అయితే 20వ వచనంలో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తర్వాత ఆ సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఇది కొద్దిగా పెద్ద అంశమే, టాపిక్ కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చే వారము ఈ అంశాన్ని నేర్చుకునే. ఏం తప్పు చేసింది ఈ తుయతర సంఘంలో, ఏం జరుగుతుంది, ఎందుకు దేవుడు అంతగా తనను తాను ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు, ఎందుకు అగ్నిజ్వాల అన్నాడు, ఎందుకు అపరంజి పాదం అన్నాడు, ఎందుకు దేవుని కుమారుడు అన్నాడు. సో ఈ విషయాలను మనం దేవుని చిత్తమైతే వచ్చేవారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తుయతైర సంఘంలో ఏం జరుగుతుంది, తుయతైరలో మొదటగా ఎవరు సువార్తను తీసుకొని వచ్చి ఉండే అవకాశం ఉంది, తుయతైర సంఘము ఎలా మొదలైంది, ఒక చిన్న రెఫరెన్స్ చూసి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తుయతైర నుంచి ఆ ప్రాంతానికి వచ్చిన ఫిలిప్పి అనే ప్రాంతం కదా, ఫిలిప్పీకి వస్తుంది. అది అమ్ముకుంటూ ఉంటుంది ఈ లీడియా. ఏం చేస్తుంది ఆమె, దేనిని అమ్ముతుంది, ఊదా రంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు. ఆయన అమ్ముకుంటూ వస్తున్నప్పుడు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారి సువార్త చేత పట్టబడింది. దేవుడు హృదయాన్ని తెరిచాడు, ఆమె హృదయంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. తను రక్షించబడింది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఎంత అద్భుతమైన మాట కదా. తర్వాత వచనంలో 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మం పొందినప్పుడు, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటివారిని ఎలా రక్షించబడారు, వాళ్ళ కుటుంబం వాళ్ళు, ఆమె ద్వారానే కదా. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జరగాల్సిన పని, మనము రక్షించబడ్డాం, మన కుటుంబమును కూడా రక్షించుకోవాలి, సరైన మార్గంలో నడిపించాలి కదా. దేవుని వాక్యాన్ని వినిపించే ప్రయత్నం చేయాలి. తన కుటుంబం రక్షించబడింది, తను రక్షించబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. తర్వాత ఏం జరిగింది, తుయతైర పట్టణంలో తన ఇంటిలోనే సంఘాన్ని మొదలుపెట్టింది. ఈ తుయతైర పట్టణంలో జరుగుతున్న అద్భుతమైన విషయము, తుయతైర పట్టణానికి సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది, ఒక చిన్న సువార్త వింది, ఒక చిన్న బిజినెస్ చేసుకునే ఒక స్త్రీ ద్వారా, లూదియా అనే ఒక స్త్రీ ద్వారా తుయతైర పట్టణానికి సువార్త వెళ్ళింది. తన ఇంట్లో మొదలుపెట్టిన చిన్న సంఘము అద్భుతమైన విశ్వాసంలో స్థిరపడుతూ ఎదుగుతూ దేవుని చేత మెప్పును పొందుకుంది, అద్భుతమైన మెప్పును పొందుకుంది. కానీ తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటో మనం వచ్చే వారం చూసే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.